హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చూస్తూనే ఒక కొత్త వారంలో కొత్త ప్రదేశంతో ఎంటర్ అయిపోతున్నాం. మనము న్యూజిలాండ్ అనే ప్లేస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే న్యూజిలాండ్ ఫుడ్ చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం అన్న పదంలాగా ఉంటుందన్నమాట ఆల్మోస్ట్. ఎందుకంటే అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్, బ్రిటన్ ఇన్ఫ్లుయెన్స్, అట్ ది సేమ్ టైం ఏషియన్ ఇన్ఫ్లుయెన్స్, ఇట్లాంటివన్నీ కూడా సమ్మిళితమై అక్కడ ఫుడ్ కల్చర్ డెవలప్ అవుతూ ఉంటుంది. బర్గర్స్ విరివిగా తింటూ ఉంటారు, మీట్స్ బాగా తింటారు, హంటెడ్ మీట్స్ బాగా తింటూ ఉంటారు. ఇదంతా కూడా న్యూజిలాండ్కి సంబంధించిన ఉపోద్ఘాతం. అయితే ఈ న్యూజిలాండ్కి సంబంధించిన కుజీన్ని మనం ఈ వారమంతా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి న్యూజిలాండ్ వీక్. న్యూజిలాండ్ వీక్లో ఫస్ట్ నేను మీకోసం చేయబోతున్నాను ఒక చికెన్ డిష్. ఇది మంచి స్టార్టర్ అవుతుంది. దాంతోపాటుగానే కొద్దిగా వెజిటబుల్స్ కూడా ఉంటాయి, హెల్దీగా కూడా ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ ఏంటంటే చికెన్ అండ్ బ్రోకలీ స్టిర్ ఫ్రై. చికెన్ అండ్ బ్రోకలీ స్టిర్ ఫ్రై. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ బోన్లెస్ స్ట్రిప్స్, బీన్స్, క్యారెట్, సోయా సాస్, స్వీట్ కార్న్, బ్రోకలీ, నిమ్మకాయ రసం, వెల్లుల్లి, అల్లం, ఇంకా ఉల్లిపాయ. సో ఒక్కొక్కటిగా వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని ప్యాన్లో స్టిర్ ఫ్రై చేసుకోవచ్చు. కానీ వెజిటబుల్స్ అన్నీ ఓవర్ కుక్ అయిపోయి లాస్ట్లో చికెన్ వేయాల్సి వస్తుంది. చికెన్ అండర్ కుక్ అవుతుంది. లేకపోతే చికెన్ కుక్ అయ్యేసరికి అవన్నీ కూడా ఎక్కువగా కుక్ అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఉల్లిపాయ లాంటివి మెత్తబడిపోతూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని చికెన్ ఫ్రై చేసేస్తాను. చికెన్ ఫ్రై చేసిన తర్వాత దాన్ని సైడ్ చేసుకొని మిగిలిన వెజిటబుల్స్ అన్నింటినీ కుక్ చేసుకొని, అంటే స్టిర్ ఫ్రై చేసి, తర్వాత ఆల్రెడీ స్టిర్ ఫ్రై చేసిన చికెన్ని యాడ్ చేసి మరింత స్టిర్ ఫ్రై చేస్తాం. సో అప్పుడు మనకు చికెన్ అండ్ బ్రోకలీ స్టిర్ ఫ్రై రెడీ అవుతుంది. ఎనీవే, అడ్డంకులు తొలగించుకొని వంటకి ఉపక్రమిద్దాం. హియర్ ఇట్ ఈస్. ప్యాన్ ఆల్రెడీ పెట్టేశాను. కొద్దిగా ఆయిల్ వేసి ఉంచుకుంటాను. దీంట్లో వేడైన వెంటనే చికెన్ వేసేసుకుందాం. ఈ లోపు గార్లిక్ అండ్ ఆనియన్ వగేరాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా చాప్ చేసుకుందాం. గార్లిక్ చాపింగ్ అయిపోయింది. ఈలోపు ఇక్కడ పెనం కూడా వేడెక్కిపోయింది. ఇందులో ఈ చికెన్ స్ట్రిప్స్లా కట్ చేసుకున్నాం కదా, బోన్లెస్ స్ట్రిప్స్, ఇవి వేస్తున్నాం. కట్స్ మీ ఇష్టం అండి. చికెన్ని ఇలా స్ట్రిప్స్ లాగానే కట్ చేసి వేయాలా అని కాదు, క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే స్ట్రిప్స్ లాగా వేశాను. అలాగా దానికి కావాలంటే కొద్దిగా సీజన్ చేసుకోవచ్చు. కొద్దిగంత సాల్ట్, కొద్దిగా పెప్పర్. హియర్ ఇట్ ఈస్. అది అలా ఫ్రై అవుతూ ఉండని మనం ఇంకా చాప్ చేయాల్సినవి, కట్ చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి వాటిని కంటిన్యూ చేసుకుందాం. క్యారెట్ జూలియన్ స్టైల్లో కావాలి, అందుకని ఆ విధంగానే కట్ చేసుకుంటున్నాం. బీన్స్, దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ హాఫ్ చేస్తున్నా చాలు. బ్రోకలీ ఇలాగే ఉంటే సరిపోతుంది, ఫ్లవర్లెట్స్. మరీ పెద్దగా ఉంటే చిన్న ఫ్లవర్లెట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనలీ ఆనియన్ కూడా చాప్ చేస్తున్నాం.
కాస్త పెద్ద స్లైసెస్ తయారు చేసుకుందాం. లాస్ట్లో ఇంకా చాప్ చేయాల్సింది మనకు మిగిలింది ఏంటంటే జింజర్. Done. Done. చికెన్ కూడా కుక్ అయిపోయిందండి. సో ఐఎమ్ డిషింగ్ ఇట్ అవుట్. అలా చికెన్ సైడ్ చేసేసుకొని ఈ డిష్ని ఇప్పుడు మిగిలిన వెజిటేబుల్స్ని స్టిర్ ఫ్రై చేయడానికి రెడీ చేసుకున్నాను. సో ఇందులో ఫస్ట్ గార్లిక్ వేసాను, అలాగే జింజర్ వేసాను, దెన్ ఆనియన్, తర్వాత హాట్ టు సాఫ్ట్ వెజిటేబుల్స్. ఫస్ట్ క్యారెట్ వేస్తున్నాను, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బీన్స్ వేద్దాం. ఆయిల్ కొద్దిగా తక్కువ పడుతుంది. ఇప్పుడు ఇంకా బీన్స్ యాడ్ చేస్తున్నాం. ఇది కాస్త ఫ్రై అవ్వాలి, టైం పడుతుంది. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేద్దాం. ఎస్, అవన్నీ ఫ్రై అయిపోయాయి. తర్వాత బ్రోక్లీ ఇంకా స్వీట్ కార్న్ వేసేస్తున్నా. స్వీట్ కార్న్ ఆల్రెడీ ఫ్రోజన్ స్వీట్ కార్న్ అయితే లాస్ట్లో వేసుకోవాలి. పచ్చిది కనుక అయితే కుక్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఫస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. రెడీ. అండ్ చికెన్. తర్వాత సీజనింగ్లో భాగంగా సోయా సాస్, తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్. ఇందాక సాల్ట్ అండ్ పెప్పరు ఓన్లీ చికెన్ కోసం వేసాం కదా, ఇప్పుడు వెజిటేబుల్స్కి కూడా సెట్ అయ్యే విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఎస్, ఇంకొకటి మర్చిపోయాను. క్లోజ్ చేసే ముందు కొద్దిగంత పార్స్లీ ఫైన్ చాప్ చేసి స్ప్రింకిల్ చేసుకుందాం. డన్. ఎస్, స్టిర్ ఫ్రై రెడీ అయిపోయింది. చికెన్ ఇంకా బ్రోక్లీ తోటి దీన్ని ఇలా ప్రెజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను.
వెరీ నైస్. చాలా బాగుంది. మీరు కూడా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నేను దీన్ని తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని మళ్ళీ కనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ సెట్ అయిపోయాయి. మనం ఇప్పుడు తయారు చేసుకుంటుంది ఒక మంచి స్టార్టర్ ఐటమ్. చాలా బాగుంటుంది. అంటే హోల్ లెగ్ చికెన్ యూస్ చేసి చేసుకోవచ్చు, లేకపోతే డ్రమ్ స్టిక్ యూస్ చేసి చేసుకోవచ్చు. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే ట్యాంగీ చికెన్ డ్రమ్ స్టిక్. ట్యాంగీ చికెన్ డ్రమ్ స్టిక్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ లెగ్ ఒక పీసు, కీరా, టొమాటో, నిమ్మకాయ, బాదాం, యాపిల్ సైడర్ వెనిగర్, టొమాటో సాస్, పుదీనా, టొబాస్కో సాస్, క్యాషూ అంటే జీడిపప్పు, అంజీర్, ఇంకా ఎండు ద్రాక్ష. ఇదనమాట. ఇదేంటంటే టొమాటో తోటి ట్యాంగినెస్ తీసుకొస్తాము. దాంతోపాటుగానే కొద్దిగా స్వీటర్ సైడ్ కూడా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ తోటి. సాస్ అంటే హాట్గా ఉన్న సాసెస్ని కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి ట్యాంగీగా, సావరీగా, అలాగే చూసినట్లయితే స్పైసీగా కూడా ఉంటుంది అనమాట. అంటే అన్ని కాంబినేషన్లో ఉంటుంది. చక్కటి సాస్ ఒకటి రెడీ అవుతుంది ప్రిపరేషన్ స్టైల్లోనే. చాలా బాగుంటుంది. సో విల్ మూవ్ ఆన్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే యథావిధిగా చికెన్ ఫస్ట్ కుక్ అయిపోవాలి కాబట్టి యూజువల్గా మనం ఏం చేసుకుంటామంటే ఫస్ట్ చికెన్ కుక్ చేసేసుకుంటాము. సో దట్ మిగిలిన ఇంగ్రీడియంట్స్కి డిలే అవ్వకుండా, దాంతోపాటుగానే చికెన్ కుక్ అయ్యేంత వరకు మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా కుక్ అయిపోకుండా ఉండడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. కాబట్టి పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న వేడైన తర్వాత చికెన్ కుక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇందులో టొమాటో ఒక్కటే మనం చాప్ చేయడానికి అండ్ పుదీనా ఇట్లాంటివి మాత్రమే చాపింగ్ కోసం రిక్వైర్మెంట్ ఉంది. మిగతా అంతా కూడా యాజ్ యూజువల్గా వేసేసుకోవచ్చు. ఫస్ట్ చికెన్ ఒకటి కుక్ అవ్వాలి. దానికోసం ఎలాగో పెనం వేడవ్వాలి కాబట్టి ఫస్ట్ పుదీనాని ఫైన్ చాప్ చేసుకుంటున్నాను. బాగా ఫైన్ చాప్ కావాలి, గుజ్జు గుజ్జుగా అయిపోయేలాగా రావాలన్నమాట. పుదీనా అలా పక్కనకి వెళ్ళిపోయింది. నౌ ఐ విల్ యాడ్ చికెన్. అలా చక్కగా చికెన్ కుక్ అవుతూ ఉండని ఈలోపు మనకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకుందాం. జీడిపప్పు ఉంది కదా, జస్ట్ ఒక 2-3 జీడిపప్పుల్ని స్ప్లిట్ చేసుకుంటున్నా. అంతే. అండ్ బాదాంని చాప్ చేయాలి. అలా చాప్డ్ బాదాం కూడా కప్లో ఉంచేసుకున్నాను. ఒక 2 బాదాం అలాగే ఉంచుకున్న గార్నిష్ కోసం. చికెన్ మాత్రం నీట్గా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి అన్ని వైపుల నుంచి. ఆ పనిలో ఉన్నాం ఫస్ట్. అండ్ వాట్ నెక్స్ట్? కీరా. కీరా కూడా క్యూబ్స్ లాగా కావాలి, సీడ్లెస్. ఈ కీరా ఏంటంటే లాస్ట్లో మొత్తం కుక్ అయిపోయిన తర్వాత దించుకునే ముందు ఒక 2 నిమిషాల ముందు వేసి అలా హీట్ చేసి దించేసుకుంటాము. అంతలా చాప్ చేసి సైడ్కి పెట్టేసుకుందాం.
చికెన్ పరిశీలిద్దాం. ఈ చికెనే కొద్దిగా టఫ్ జాబు. చికెన్ ఒక్కటి కుక్ అయిపోయిందంటే అన్నీ రెడీ అయిపోయినట్లే. అండ్ టొమాటో బాగా గుజ్జుగా అంటే సాస్ తయారవడానికి సరిపడా విధంగా గుజ్జుగా రావాలి. అందుకని వీలైనంత ఫైన్ చాప్ చేయాలన్నమాట. బాగా సన్నగా నిలువుగా చాప్ చేసేసుకొని ఆ తర్వాత అడ్డంగా కూడా చిన్న ముక్కలు బాగా వీలైనంత చిన్న ముక్కలు కనుక చేసేసుకున్నట్లయితే ఫైన్ చాప్ వచ్చేస్తుంది. ఆల్రెడీ గుజ్జు అయిపోయినట్లుగా. ఎప్పుడైతే వేడిగా పెనంలో వేసి కొద్దిగా సాతే చేస్తామో ఫాస్ట్గా గుజ్జు అయిపోతుంది అనమాట. చికెన్ కూడా కుక్ అయిపోయింది. అదే సమయంలో నౌ 1 by 1 అందులో వేసుకొని కుక్ చేసుకుందాం. ఫస్ట్ జీడిపప్పులు వేస్తున్నాను. అలాగే బాదాం, టొబాస్కో సాస్, అండ్ టొమాటో సాస్. అలాగే ఇందులో పుదీనా వేస్తున్నా. అంజీర్, హోల్ అంజీర్ అలా వేస్తున్నాం. అలాగే కిస్మిస్ వేస్తున్నాను. యాపిల్ సైడర్ వెనిగర్. అండ్ టొమాటో. కొద్దిసేపు మగ్గాలి. దానికి సాల్ట్ కూడా వేస్తే కొద్దిగా ఫాస్ట్గా మగ్గుతుంది. అందుకని కొద్దిగా సాల్ట్ వేసి వదిలేస్తాం. మొత్తం అంతా టొమాటో మెత్తగా అయిపోయిన తర్వాత ఏం చేద్దామంటే 1 కప్పు వాటర్ వేసుకుంటే అదంతా సాస్ లాగా తయారవుతుంది. సో వేసుకొని ఆ సాస్లో గుజ్జులో ఇదంతా కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు సీజనింగ్స్ చెక్ చేసుకొని ఉప్పు కారాలు సరిపోయాయా, సరిపోకపోతే కొద్దిగంత యాడ్ చేసుకోవాలి. సో ఆ విధంగా కొద్దిగా ఉప్పు వేసాను. అలాగే పెప్పర్ కూడా వేసేసుకున్నాం. లాస్ట్కి వచ్చేసాము. ఫైనల్గా కీరా వేస్తున్నా. దాంతోపాటు నిమ్మకాయ చెక్క. డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.
ట్యాంగీ చికెన్. వావ్ వావ్, జ్యూసీగా కూడా ఉంది. పుల్ల పుల్లగా, ఫస్ట్ చికెన్ కుక్ చేసుకున్నందుకు స్మోకీగా చాలా బాగుంది. నైస్, చాలా చాలా బాగుంది. మీరు కూడా దీన్ని ఖచ్చితంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.